పాస్వర్డ్ లో 1 2 3 4లు ఉంటాయి అంతే సంగతి. పాస్వర్డ్ల విషయంలో చాలా కేర్ఫుల్ ఉండాల్సిందే, లేకుంటే ఈజీగా సైబర్ క్రిమినల్స్ కు చిక్కినట్టే. ఆన్లైన్ అకౌంట్ పాస్వర్డ్ చాలా క్లిష్టంగా ఎవరు ఊహించని విధంగా ఉండాలని సైబర్ క్రైమ్ విభాగాలు హెచ్చరిస్తుంటాయి. అయినా కానీ చాలా కామన్ గా ఉండే పాస్వర్డ్లను అధిక శాతం జనం వాడడమే ఆన్లైన్ మోసగాళ్లకు పెద్ద వరంగా మారిందని కంపేరిటెక్ పరిశోధకుడు వెల్లడించిన తాజా సంచలన రిపోర్ట్ బయటపెట్టింది. సంస్థ అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2025లో అత్యధికంగా ప్రజలు ఒకే పాస్వర్డ్ ను వాడగా దాదాపు 200 కోట్ల మందిది ఒకే పాస్వర్డ్ అట. దీంతో సైబర్ నేరగాళ్ల చేతికి తాళం ఇచ్చినట్లయింది. మరి ఆ కామన్ పాస్వర్డ్ ఏంటి? మీ పాస్వర్డ్ కూడా అదే అయి ఉంటుందా అంటే వెంటనే మార్చేయండి, లేదంటే మీ అకౌంట్ ఏ క్షణంలోనైనా జీరో బ్యాలెన్స్ కు వెళ్ళిపోగలదు. 2025లో 1 2 3 4 5 6 అడ్మిన్ పాస్వర్డ్ ఇండియా @123 వంటి పాస్వర్డ్లను ఉపయోగించారు. దీంతో దాదాపు 20 కోట్ల ఖాతాలకు చెందిన పాస్వర్డ్లు సులభంగా హ్యాకింగ్ కు గురయ్యే రీతిలో ఉన్నట్లు కంపేరిటెక్ పరిశోధకులు సంచలన ప్రకటన చేశారు. అయితే కామన్ గా ఎక్కువగా ఉపయోగించే పాస్వర్డ్లలో అడ్మిన్ AA 1 2 3 4 5 6 @123 1 2 3 4 5 6 7 8 9 0 పాస్వర్డ్లున్నాయి. 1 2 3 4 5 6 పాస్వర్డ్ను 7-6 లక్షల మందికి పైగా ప్రజలు ఉపయోగిస్తున్నారు. ఇక అడ్మిన్ అనే పాస్వర్డ్ను 19 లక్షల మందికి పైగా ఉపయోగిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే సర్వసాధారణమైన 100 పాస్వర్డ్ను జాబితాలో ఇండియా @123కి 53వ స్థానం దక్కింది. దీన్ని బట్టి మన దేశంలో ఎంత ఎక్కువ మంది ఈ పాస్వర్డ్ను వాడుతున్నారో అర్థమవుతోంది. ఇంకా ప్రపంచవ్యాప్తంగా కూడా పాస్వర్డ్ల విషయంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ కామన్ పాస్వర్డ్ విషయంలో పరిస్థితులు చాలా దారుణంగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అత్యధికంగా ఉపయోగిస్తున్న పాస్వర్డ్లలో 1 2 3 4 5 6 తర్వాత 1 2 3 4 5 6 7 8 అడ్మిన్ 1 2 3 4 AA 1 2 3 4 5 6 1 2 3 4 5 పాస్వర్డ్ 1 2 3 అలాగే 1 2 3 4 5 6 7 8 9 0 ఉన్నాయి. తాజా అధ్యయనంలో దాదాపుగా 200 కోట్ల కంటే ఎక్కువ మంది వాడుతుంది ఈ పాస్వర్డ్లనే. దీంతో సైబర్ నేరగాళ్లు టీ తాగినంత ఈజీగా ఈ పాస్వర్డ్లను ఉపయోగించి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఏ ఖాతానైనా హ్యాక్ చేయడానికి ముందుగా ఈ కామన్ పాస్వర్డ్లను ప్రయత్నిస్తున్నారు. దీంతో వాళ్ళ పని చాలా ఈజీగా ముగిసిపోతుంది. సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా ఎలాంటి పాస్వర్డ్ ఉండాలనే విషయానికొస్తే ఆన్లైన్ అకౌంట్ సురక్షితంగా ఉండాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలని మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు సూచిస్తున్నాయి. పాస్వర్డ్ కు ఖచ్చితంగా 1-2 అక్షరాలు ఉండాలి. ఇందులోని అక్షరాలు క్యాపిటల్ స్మాల్ లెటర్స్ మిక్స్ అయి ఉండాలి. మధ్యలో నెంబర్స్ చిహ్నాలు కూడా ఉండాలి. అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ పేరు కానీ సొంత కంపెనీ వస్తువు పోషించిన పాత్రల పేర్లు వంటివి పాస్వర్డ్లో ఉండకూడదు. ఫ్రాన్స్లోని లువ్రా మ్యూజియంలో చోరీ కూడా సులువైన పాస్వర్డ్ కారణమని తేలింది. కాబట్టి పాస్వర్డ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గుర్తు పెట్టుకోవడానికి సులువైన పాస్వర్డ్లను పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఇక ఇదిలా ఉంటే సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజు రోజుకి రెచ్చిపోతున్న సైబర్ మోసగాళ్లు వేల కోట్లలో జనం సొమ్ము కాజేస్తున్నారు. ఏడాదికేడాది సైబర్ క్రిమినల్ కొట్టేస్తున్న సొమ్ము విలువ పెరుగుతూనే ఉంది. దీంతో ఇప్పుడు మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడం పెద్ద సవాలుగా మారింది. సైబర్ కంత్రిగాళ్లు మాత్రం టెక్నాలజీలో పండిపోతూ క్షణాల్లో ఖాతాల్లో ఉన్నదంతా ఊస్తున్నారు.
ఈ మోసగాళ్లు ఒక రకమైన నేరాన్ని తెలుసుకొని కాస్త అలర్ట్ అయ్యేలోపే నయా రూట్లో రెచ్చిపోతున్నారు. మరోవైపు కొత్తగా డిజిటల్ అరెస్ట్ అంటే దేశ ప్రజలను సైబర్ జాదుగాళ్లు తీవ్ర భయాందోళనకు గురిచేసి ఉన్నదంతా లాక్కుంటున్నారు. కాబట్టి తస్మాత్ అలర్ట్ గా ఉండడంతోనే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కకుండా చేస్తుంది. బీ అలర్ట్.